వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే 4-5 జీడిపప్పులు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. ఇప్పుడు మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటూ మనం మగ్గించుకోవాలండి. చికెన్ అంతా మగ్గించుకోవాలి. కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి కూడా ఒకసారి కలుపుకుంటూ మనం మగ్గించుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లో కలిసి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని కూరలో వేసేసుకోవాలండి వాటరు. ఇప్పుడు గరిటెతో పైకి కిందకి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మనకి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చక్కగా కూర ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి వేసుకుని ఒకసారి పైకి కిందకి కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి. పక్కనున్న బెల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.